చెప్తే 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. మూడోసారి మీరు గెలిచి ప్రూవ్ చేస్తారా? 2 సార్లు గెలిచిన చెప్తా. 2009లో కూడా నోముల నరసయ్య గారు నిలబడ్డారు. ఏది అన్ని ప్రతిపక్షాలు కలిసి, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ మిత్రపక్షాల కూటమి తరపున ఆయన నిలబడ్డప్పుడు కూడా అదేం ప్రోసీట్ కాదు ఆ రోజు రాష్ట్రంలో. 2009లో 32 సీట్స్ వచ్చినప్పుడు కూడా మనం పార్లమెంట్కి పోయారు, 32 పార్లమెంటేరియన్స్ పోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2014 ఈజ్ నాట్ ఎ సేఫర్ సైడ్, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 2019 ఈజ్ నాట్ ఎ సేఫర్ సైడ్, 5,000 తోటే గెలిచారు. 5,000 ఇటేసుకోండి పోనీ, 10,000 కదా తేడా. అంతే. బుర్ర నరసయ్య గౌడ్కే 10,000 వచ్చినాయి అనుకుందాము. అంటే అప్పుడు కాంగ్రెస్కి లాస్ట్ టైం కూడా గ్రేట్ ఆపర్చునిటీ కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు. ఇప్పుడు నాకు యాంటీ ఇన్కంబెన్సీ రానికే. లాస్ట్ టైము ఎన్నికను 2014లో బూర నరసయ్య గౌడ్ గారే గెలిచారు, 2019లో కూడా బూర నరసయ్య గౌడ్ గారే నియర్లీ గెలిచి ప్రజలు ఇచ్చారు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. సో ఈ గా 2 times ఆయన ఇచ్చేసారు మ్యాండేట్. థర్డ్ టైం ఇప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మాకు 5,000 అప్పుడు లీడ్ ఎందుకు వచ్చిందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి స్టేచర్ ఆయనకు కొంచెం ఎడ్జ్ ఇచ్చింది. యాక్చువల్గా కాంగ్రెస్ మూవ్మెంట్ లేదు అప్పుడు, ఎందుకంటే మీరు ఇదే ముచ్చట ఆ రోజు మాట్లాడితే 5 ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉన్నారు, లోకల్ బాడీ ఎవరు లేరు మా దగ్గర. అప్పుడు 2 ఎమ్మెల్యేలు గెలిస్తే 2 ఎమ్మెల్యేలలో రాజగోపాల్ రెడ్డి గారు ఒకళ్ళు, ఇంకొక ఆయన లింగయ్య నకర్కల్ మున్గోడు 2 గెలిచింది కాంగ్రెస్. మిగతా మున్గోడు, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం ఇవన్నీ కాన్స్టిట్యున్సీలు 5 కాన్స్టిట్యున్సీలు కూడా, తుంగతుర్తి 5 కాన్స్టిట్యున్సీలు కూడా బీఆర్ఎస్ గెలిచారు. రేవంత్ రెడ్డి గారు నేను గెలిపించుకుంటాను కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని బైక్ మీద ఎక్కించుకొని తిప్పుతూ ఇక్కడ నేను తీసుకొచ్చిన మెజారిటీ ఎవరు తేలారని ఒక సవాల్ ఇస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఇక్కడ తెప్పిస్తా మెజారిటీ అని. అందరికి మీరంటే ఎందుకంత ప్రేమ? ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మా అందరికీ షెల్టర్. కాంగ్రెస్ పార్టీలో మేము అంతా అన్నతమ్ముళ్ళం. మాకు మనస్పర్ధాలు టికెట్లు అడిగేటప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆస్పైరింగ్ ఉంటారండి జీవితంలో. మన ఇంట్లో 4 అన్నతమ్ముళ్ళు ఉంటేనే 4 మధ్యన పోటీ ఉంటుంది కొన్ని విషయాల్లో. కానీ బయట ప్రపంచానికి మనం యుద్ధానికి పోయినప్పుడు, లేకపోతే బయట ప్రపంచంలో మనం ఫంక్షన్కి పోయినప్పుడైనా అందరం కలిసి ఒకటే కార్లో పోయి ఫంక్షన్ అటెండ్ అవుతాం కుటుంబ సభ్యులు. మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం, నాకు ఎక్కువ వాటా కావాలనో, నాకు మనం తినేటప్పుడు కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు తినేటప్పుడు కూడా చిన్నోడు పెద్దోడు అడుగుతుంటాడు నాకు ఎక్కువ పెట్టమని ఫుడ్. అంటే ఇవన్నీ అన్నతమ్ములు, ఒక కుటుంబం లాంటి పార్టీ అండి మాది. మేము మా మధ్యన ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఒక క్యాండిడేట్ని డిక్లేర్ అయితే అండర్స్టాండింగ్ వచ్చినట్టు అధిష్టానం నిర్ణయం తీసుకుందండి. ఓకే మీరందరూ అడుగుతారు, ఈసారి ఈయనకి ఇద్దాం అవకాశం అన్నాక అందరు కలిసి పనిచేయాల్సి ఇస్తారు కాబట్టి పనిచేస్తారు అందరూ. ఎట్ ద సేమ్ టైం అందరికీ కూడా రాజకీయంగా ఇది ఒక ఎగ్జామ్ లాంటిది. ఎందుకంటే తెలంగాణ అనేది ఈరోజు భారతదేశంలో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందరి దృష్టి దీని మీద ఉంది. ఈసారి ప్రూవ్ చేసుకుంటే మోడీ అనేట ఆయన ఇంకెన్నేళ్ళు ఉంటాడో మనకు ఇదేమన్నా ప్రజాస్వామ్యమా, లేకపోతే డిక్టేటర్షిప్పా, లేకపోతే కమ్యూనిజమా? డెఫినెట్గా ప్రజలు తీర్పు మారుస్తారు. తెలంగాణ నుంచే నాంది కావాలని మార్పు. ఏది కాంగ్రెస్ అనేది మళ్ళీ భారతదేశంలో మళ్ళీ వ్యాప్తి చెందాలన్నా, మోడీ వ్యతిరేక విధానాలు తీసుకోవాలన్నా, మంచి లీడర్షిప్ కావాలంటే తెలంగాణలో వీళ్ళంతా ఒక రోల్ మోడల్స్ కావాలి. ఎందుకంటే ఈరోజు కొన్ని రాష్ట్రాలు చూస్తే అక్కడ ఏంటంటే లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది. మంచి రాష్ట్రం మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది, ఇంటర్నల్ రిఫ్ట్, అంతర్గత విభేదాల వల్ల. సో అవి లేకుండా చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకు ఉంది. వీళ్ళు చేసుకుంటారన్న నమ్మకం ఉంది. మీరు చూస్తారు కూడా అదే ఇప్పుడు మీరు మాట్లాడేది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన స్ట్రెంత్ ఏంటి చెప్పండి? కిరణ్ కుమార్ రెడ్డి గారి స్ట్రెంత్ ఎవరు వచ్చినా లౌక్యం, ఎవరితోటైనా మాట్లాడే విధానం, వ్యాపారాలు ఏం లేవు, 24/7 పాలిటిక్స్. నేనంటూ ఏడికి పోని అవసరం లేదు, కాన్స్టిట్యున్సీకి పోవాలి, ఇంటికే పోవాలి. మధ్యాహ్నం నేను ఎటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఆఫీస్కి పోవాలి, ఆ ఆఫీస్కి పోవాలి, నేను హాస్పిటల్ పోవాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, బిల్డింగులు కట్టాలి, బిల్డింగులు అమ్మాలి, ఏమి లేదు నాకు. ఒకటే ఒక కోరిక, 34 ఏళ్ళు 33 ఏళ్ళప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నా. నేను ఒక సామాన్య కార్యకర్తను. ఏ రోజో నేను కలలు అనేటోని, నాకు కూడా ఒకరోజు అవకాశం వస్తుందని అందరూ కలుకున్నట్టే. కొన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు. ఏదో ఒక రోజు మాకు మంచి రోజులు వస్తాయి, ఏదో ఒక రోజు అని బతికే విధానంలో నేను కూడా ఒకరిని. ఈరోజు అనుకోకుండా మంచి రోజులు వచ్చినాయి, నాకు టికెట్ వచ్చింది.
టికెట్ వచ్చిందే మంచి రోజు కాదు, ఒక బాధ్యత వచ్చింది. ఇన్ని రోజులు పని చేసిన దానికంటే 10 ఇంతలు ఎక్కువ పని చేయాలి నేను. గెలిచిన తర్వాత కూడా ఏదైతే నమ్మకంతో నాకు ఓట్లు వేస్తారో, ఏదైతే తల్లిదండ్రులు మనల్ని కన్న తర్వాత చదివించిన తర్వాత మనల్ని ఒక ప్రయోజకుడు కావాలనుకుంటారు, కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా మనకు ఓట్లు వేసినప్పుడు వాళ్ళకు మనమే వాళ్ళని ఆదుకోవాలి, చూసుకోవాలి. ఒక తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తారు. పార్టీ నమ్మి టికెట్ ఇచ్చిందండి. ప్రజలు ఓట్లేసి పార్లమెంట్కి పంపిస్తారు. నా బాధ్యత ఏంది? పార్లమెంట్లో కూర్చొని నా పార్లమెంట్లో ఉన్న సమస్యలు ఏంటి, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయాలనేది ఒక లైన్ అండి, సింపుల్. నా టర్మ్లో 5 మీ స్ట్రెంగ్త్ మీరు అందుబాటులో ఉంటాం, మీ వీక్నెస్? నా వీక్నెస్ అంటూ ఏం లేదు. వీక్నెస్ వస్తే చూడండి, వీక్నెస్ అనేది బేసిక్గా బాగా సెన్సిటివ్. నేను అది రికవరీ కావాలి. నేను సెన్సిటివ్ అంటే ఒక చిన్న విషయాన్ని కూడా హార్ట్ తీసుకుంటాం. అది దట్స్ నాట్ గుడ్ ఇన్ పాలిటిక్స్. అది ఒక్కటి నేను మార్చుకోవాలి. ఎందుకంటే సెన్సిటివ్ అయినప్పుడు ఓవర్ రియాక్ట్ అవుతాం. ఎందుకంటే కార్యకర్తలల్లో వాళ్ళకి అప్పుడప్పుడు 24 గంటలు నాకు ఫోన్లు చేస్తుంటారు. ఇప్పుడు కూడా మీ దగ్గర ఇంటర్వ్యూలు నాకు తెలిసి 30-40 ఫోన్ కాల్స్ ఇవ్వాలి. ఉగాది 100 కాల్స్ వస్తాయి. వాళ్ళందరినీ కూడా మీ ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేశాను. 18 లక్షల ఓటర్లు, 964 గ్రామ పంచాయతీలు, 21 బూతు, ప్రతి ఒక్కరికాడ నా ఫోన్ నెంబర్ ఉంది. ప్రతి ఒక్కరు నాతో మాట్లాడాలనుకుంటారు. దయచేసి నేను అందరికీ మెసేజ్ పంపించిన ఈరోజు గ్రీటింగ్స్. నేను అందరితో మాట్లాడే పరిస్థితి ఎందుకు లేదంటే అందరు కూడా ఏ పిఏ, నేను ఇంకా పిఏ పెట్టుకునే అంత పొలిటికల్ పిఏలను తయారు చేస్తున్న స్థాయికి రాలే. ఉంటాడో పిఏ కానీ వాడికి కూడా నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ టైం కంటెండర్ని కాబట్టి. నాకున్నటువంటి మ్యాన్ పవర్కి కానీ ఎవరికి కానీ ప్రజలతో సంబంధాలు ఉంటే నాకే కొద్దిగా అన్ని ఊర్లలో పరిచయాలు ఉన్నాయి. నా ఫోన్లోకి వెళ్ళే నేను మాట్లాడాలనుకున్నప్పుడు ఏమైందంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కొన్ని రోజులు. సో అందరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాంట్లో నేను ఏంటంటే ప్రతిదీ ట్రై చేస్తుంటా. దాంతో ఏమవుతుందంటే నేను అందరు డైరెక్షన్ వీలైనంత మటుకు రీచ్ కావాలనుకునే ఒక ఆలోచన ఉంటుంది, కానీ దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఇప్పుడు మీరు